ఈ రాశి జాతకులకు ఈ వారము కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. బద్ధకం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బద్ధకాన్ని జయించాలి. పోస్ట్‌పోనింగ్ అనేదాన్ని చేయకండి. వాయిదా పద్ధతి అనేది పనికిరాదు దేనికైనా కూడా. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేస్తూ ముందుకు వెళ్ళండి. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు వహించండి. పెద్ద సీరియస్ విషయాలైతే ఏమీ లేవు. వైద్యుల సలహాల ప్రకారం ముందుకు వెళ్ళండి. సరైన సమయంలో భోజనము, సరైన సమయంలో నిద్ర అనేది మీకు అవసరము. ఎప్పటికప్పుడు మీరు ఏదో ఒక పనిలో ఎంగేజ్డ్‌గా ఉండేట్టు చూసుకోండి. లేదంటే ఏదో ఒక ఆందోళన మెదడును తొలుస్తూ ఉంటుంది. ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండే ప్రయత్నం చేయండి మీనరాశి జాతకులు. అలాగే ఆర్థికంగా కూడా పెద్దగా లోటేమి కనబడటం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా అన్యోన్యత అనేది ఉంటుంది. సంతానం పట్ల కూడా సంతృప్తికరంగా ఉంటారు. విద్యార్థులైన ఈ రాశి జాతకులు కొంచెం ఏకాగ్రతను పెంచుకోవాలి. ప్రతి నిత్యము మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి. ఇది మీకు భవిష్యత్తుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ మీనరాశి వారికి కూడా గతంతో పోలిస్తే ఈ వారం కొంచెం నయంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఈ మీనరాశి వారు ఈ వారంలో ప్రతి నిత్యము కులదేవత ఆరాధన, ఇంటి దైవం ఎవరైతే ఉంటారో వారి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. ముఖ్యమైన సూచన ఈ రాశి వారికి ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు ఎంగేజ్డ్‌గా బిజీగా ఉండేట్టు చూసుకోండి. మిగిలిన అన్ని విషయాలు వాటంతట అవే సెట్ అవుతాయి.